ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అదేవిధంగా కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు త్వరలోనే ఏర్పాటు కానున్నాయి. కొన్ని నియోజకవర్గాలను పాత జిల్లాల్లోకి మార్పు దిశగా కసరత్తు తుది దశకు చేరింది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నవంబర్ 7న జరిగే కేబినెట్ భేటీలో చర్చించి డిసెంబర్ చివరి నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇక ఏపీలో కొత్త జిల్లాలు దాదాపు ఖరారయ్యాయి. ప్రస్తుతం ఉన్న వాటిలోనూ మార్పులు ఖాయమయ్యాయి. 4 జిల్లాలు అదనంగా ఏర్పాటు కానున్నాయి. మార్కాపురం, అమరావతి, ఏజెన్సీ సహా మదనపల్లి కొత్త జిల్లాలు కానున్నాయి. 10 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతుంది. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మండలాలు, జిల్లాలలో మార్పులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మరి వీటికి తుది రూపం ఇచ్చేందుకు ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్కాపురం కేంద్రంగా కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలతో పాటు జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కనిగిరి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చే అవకాశం కనిపిస్తుంది. రంపచోడవరం, చిత్తూరు డివిజన్లతో పాటు 4 విలీన మండలాలతో జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. అమరావతి కేంద్రంగా పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదన ఉంది. మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు సాధ్యాలపై నివేదికలో వివరించనున్నారు. ఇక అద్దంకి, మడకశీర సహా 10 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేశారు. ఒక్క నియోజకవర్గం 2-3 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉంటే పరిపాలన సౌలభ్యం మేరకు ఒకే నియోజకవర్గ పరిధిలోకి తేవాలని యోచిస్తున్నారు. మండపేట, కొత్తపేట, ఎస్ కోట సహా కొన్ని నియోజకవర్గాల్ని ఒక్క జిల్లా నుంచి మరో జిల్లాకు మార్చాలనే ప్రతిపాదనలు అందాయి. ఇక వీటిపైన సీఎంతో భేటీలో చర్చించి కేబినెట్ సమావేశం నాటికి తుది రూపు ఇవ్వనున్నారు.